ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు నటించిన, అలాగే ఆయన సరసన సహజ నటి జయసుధ నటించిన సినిమా కేడి నెంబర్ 1. సినిమా పేరు కేడి నెంబర్ 1. ఈ కేడి నెంబర్ 1 సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన సినిమా ఇది. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ ముందే ఉన్నాయి. అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అదేవిధంగా సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా అసలు సినిమా గురించి ఒక 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 విధంగా మనం చెప్పుకోవాలంటే అసలు కథ గురించి చెప్పుకుందాం. ముందు కథ ఏమిటంటే ఈ సినిమా గురించి ఒక బాలుడు జీవితం చిన్నతనంలో చీకటైపోతుంది. తండ్రి జైలుకి వెళ్తాడు. తల్లి పిచ్చిదైపోతుంది. అతను తన తండ్రిని దొంగ నోట్లు కేసులో అక్రమంగా ఇరికించిన వారిపై పగ తీర్చుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. అతనికి పేరు లేదు. అతన్ని అందరూ కేడి నెంబర్ 1 అంటారనమాట. అలాగే అతను చలామణి అవుతాడు. ఇక ఈ సినిమాకు దర్శకుడు రాఘవేంద్రరావు గారు. అంటే రాఘవేంద్రరావు గారు ఈ సినిమా నిజంగా ఫాస్ట్ టేకింగ్తో ప్రేక్షకులకు షాక్ తినిపించేశారు. హాల్లో ఏలలు డ్యాన్సులు వేయించారు, చప్పట్లు మోగించారు. ప్రతి ఫేము అతి సహజంగా చిత్రీకరించారు. ప్రతి సన్నివేశం మనసుల్ని కదిలించే విధంగా ఈ సినిమాను రూపకల్పన చేశారు రాఘవేంద్రరావు గారు. అలాగే ఇందులో ఒక పాట ఉంది, నేనే నెంబర్ 1 అనే పాట. ఈ పాట ఆత్రేయ గారు రాశారు. ఆయన తన సాహిత్యంలో తేలిక పదాలతో లోతైన అర్థాన్ని చెబుతారు. ఈ పాటలో ఆయన వాడిన పదాలు శత్రువుల గుండెల్లో సోలాల్లా గుచ్చుకుంటాయి. మనుషుల్ని మరమ్మతు చేసే ఎన్నో పాటలు ఆయన రాశారు. అందుకే ఆయన్ని మనసు కవి అన్నారు. తర్వాత సంగీతం విషయానికి వస్తే మహాదేవన్ మహా అద్భుతంగా ఇందులో పాటకు బాణీలు కట్టారు. అన్ని బాణీలు కూడా ఆయనే కట్టారు. మహాదేవన్ సంగీతం విశ్వరూపం చూడాలంటే మోగ మనసులో చిత్రం చూడవలసిందే. ఆయన ప్రేక్షకుల మనసుల్లో మల్లెలు పూయించగలరు, మనుషుల్ని కంటతడి పెట్టించగలరు. టోటల్గా కేడి నెంబర్ 1 తెలుగునాట విజృంభించి విజయ విహారం చేసింది. ఇది చాలా గొప్ప చిత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీ యొక్క ఆదరాభిమానాలు ఉంటే ఎన్నో వీడియోలు నేను చేయగలను. అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి.